ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటున దేవుడు మనలను ఎంతగానో కాచి కాపాడి పెంచి పోషించి బలపరిచి 2025వ సంవత్సర కాలములో మార్చి నెల మరలా ఈ రెండవ ఆదివారం, ఈ పునరుద్ధానపు ఆదివారం వేళ పగటి వేళ అంతా కూడా మన మందిరాల్లో, మన సంఘాల్లో, ఆరాధనలో పాలు పంపులు పొంది మరలా ఈ రాత్రి 7 గంటల సమయంలో ఈ లైవ్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడానికి దేవుని బిడలైన వారందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మన దేవుడు చాలా గొప్పవాడు. ఎంతో కృపా కనికరాన్ని చూపించి అలాగే మార్చి నెలలో నెమ్మదిగా క్రమక్రమంగా ఎండలు కూడా ఎక్కువ అవుతున్నాయి, వేడి కూడా ఎక్కువ అవుతుంది. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనలందరినీ కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి బలపరిచి మరలా ఈ రాత్రి ప్రత్యక్ష ప్రసారములన్నీ వీక్షించడానికి దేవుడు మన కృప దయచేసి ఉన్నాడు. ఈ సమయంలో ముందుగా ఒక చక్కటి పాట పాడుకొని ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్యాన్ని విందాం. ఈరోజు ఆదివారం మీరందరూ మీ మందిరాల్లో జరుగుతున్న ఆరాధనల్లో పాలు పంపులు పొందారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఎందుచేతైనా అశ్రద్ధగా అనాలోచనగా ఆరాధన మట్టుకు మానకూడదు. ఆరాధనలో పాలు పంపులు పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ కుటుంబ సభ్యులందరూ కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. ఎవరైనా బలహీనంగా ఉంటే వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కనుక వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. అలాగే 40 రోజులు కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. వాటిలో కూడా సంఘ ఆత్మీయ ఎదుగుదల కోసం 40 రోజులు ప్రార్థనలు కూడా మందిరంలో జరుగుతున్నాయి కనుక మీ ప్రార్థన అవసరతలు ఎప్పటికప్పుడు మాకు తెలియపరచండి. మా కోసం, మా పరిచర్య కోసం ప్రార్థించాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా మా పరిచర్య కోసం ప్రార్థించాలని, పరిచర్యకు సహకరించాలని, మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని లైక్ చేయాలని, మీ బంధువులు స్నేహితులకు షేర్ చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కండ్లు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గడిచిన కాలమంతా సజీవమైన రెక్కల చాటును ఎంతగానో మమ్మల్ని మీరు కాపాడి 2025వ సంవత్సర కాలంలో మార్చి నెల ఈ రెండవ ఆదివారం ఈ రాత్రి ప్రత్యక్ష ప్రసారములో నాయన ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ప్రభువా. నాయన ఈ సమయంలో ప్రత్యేకమైన కృపా కనికరం మీరు చూపించి సహాయం చేయండి. పాట పాడేటప్పుడు మీరు ఉండండి. మేమందరం నేను మహిమపరచడానికి సహాయం చేయండి. మీ వాక్య ధ్యానములో ఉండండి, సహాయం చేయండి. బలమైన అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలువలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండ వంటి బండ వంటి మొండి హృదయాంబు మండించు. కొండ వంటి బండ వంటి మొండి హృదయాంబు మండించు. పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా, పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 100 గొర్రెల మందలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే. 99 గొర్రెల విడచి, 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. ఒంటరి అయినా గొర్రెను వెదకెన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా, తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చేర్చుకొనెను. తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపిరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా, పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వరి అంతము, పాతాళంబే వరి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలువలెను శిలావలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. హల్లెలూయా.
ఆశ్చర్యకరమైన దేవుని ప్రశస్త నామములో ఈ రాత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి రాత్రి వేళ దేవుని వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వాక్య భాగాన్ని విందాం. దేవుని వాక్య భాగాన్ని వినే ముందు మనం అందరము కూడా మన రెండు చేతులు పైకెత్తి ప్రభు నామానికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా రాత్రి వేళ మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. బైబిల్లో ఉన్నవారు అందరూ కూడా దేవుని వాక్యాన్ని చూడాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని యేసు ప్రభు మరి కొండ మీద ప్రసంగములో ఆయన కూడి వచ్చిన జనసమూహములను అందరినీ ఉద్దేశించి చాలా చక్కటి మాట ఆయన తెలియపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మన పరలోకపు తండ్రి అంట పరిపూర్ణుడు గనుక మీరును కూడా పరిపూర్ణులుగా ఉండాలని ఇక్కడ దేవుని వాక్య భాగములో యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో ఒక చక్కటి హెచ్చరికను ఆయన బయలుపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. పరిపూర్ణత అంటే 100కి 100%. దాంట్లో ఏమాత్రం కూడా కొంచెము కూడా ఏది కూడా తక్కువ కాదు. కనుక మనకి నెలలో మరి చంద్రుడు, అమావాస్య, అలాగే పున్నమి అని మనకు 2 కనపడతాయి. ఎందుకంటే పున్నమి రోజున చంద్రుడు పున్నమి చంద్రుడిలాగా కనపడతాడు. అంటే దాన్నే పౌర్ణమి అంటారు, అంటే పరిపూర్ణత. మరి దినాన దేవుని బిడలమైన మనము కూడా మరి ప్రభువుని వెంబడిస్తున్న మనం అందరము కూడా ప్రభువులో దేవునిలో మనం ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలని మరి ఇక్కడ యేసు ప్రభు చక్కటి వాక్య భాగములో మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయములో కూడా ఓ చక్కటి మాట బైబిల్లో మనకి కనబడుతూ ఉంది. దేవుని వాక్యాన్ని మరి చదువుతున్నాను. దేవుని వాక్య భాగములో అక్కడ మనకి కనబడుతూ ఉంది. దేవుని వాక్య భాగములో 16వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కూడా కృప వెంబడి కృపను పొందితిమి. అంటే ప్రభువులో దేవునిలో మనం పరిపూర్ణంగా ఉంటే దేవుడు మనకిచ్చే మరి కృప వెంబడి కృపను మనం పొందుకుంటాము అని పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో భక్తుడైన యోహాను చెప్తూ ఉన్నాడు. కనుక ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కూడా కృప వెంబడి కృపను పొందితిమి అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. మరి రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరులారా, మరి యోహాను రాసిన మొదటి పత్రిక మరి 3వ అధ్యాయం 3వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును అని యోహాను భక్తుడైన యోహాను గారు కూడా యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో మన దేవుడు పవిత్రుడై ఉన్నట్టుగా మరి మనమందరము కూడా పవిత్రంగా ఉండాలని, పవిత్రతను కాపాడుకోవాలని, పవిత్రంగా మనం ఉండాలని ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో భక్తుడైన యోహాను గారు చెప్తున్నారు. అలాగే అపోస్తుడైన పౌలు గారు కూడా పరిపూర్ణతను గురించి
అపోస్తుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక మరి 28వ వచన వాక్య భాగాన్ని చదువుతున్నాను. దేవుని వాక్య భాగంలో అక్కడ ఆ మాట మనకి కనబడుతూ ఉంది. ప్రతి మనుషుణ్ణి క్రీస్తునందు సంపూర్ణుడిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అని పరిశుద్ధ గ్రంథములో చక్కటి మాట ఆయన తెలియపరుస్తున్నాడు. పౌలు చాలా ప్రయాసపడుతున్నాడు, చాలా ఖండించి బుద్ధి చెప్పి మరి పౌలుకు తనకిచ్చిన దైవ జ్ఞానాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి మరి సువార్తను ఏం చేస్తున్నాడంటే ప్రకటన చేస్తున్నాడు. అంత ప్రయాసపడి అంత కష్టపడి దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి గల కారణం ఏమిటంటే ప్రతి మనుష్యుడిని కూడా, ప్రతి క్రైస్తవుని కూడా క్రీస్తునందు వారిని అందరినీ కూడా సంపూర్ణముగా నిలవబెట్టాలని ఉద్దేశంతోటే మరి దైవజనుడైన అపోస్తుడైన పౌలు అంత ప్రయాసపడుతూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథ లేఖన భాగములో మరి భక్తుడైన పేతురు గారు కూడా ఓ చక్కటి మాట చెబుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. కాగా మీరు విధేయులకు పిల్లలై మీరు పూర్వపు అజ్ఞాన దేశంలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవక్తనుల యందు పరిశుద్ధులై ఉండుడి అని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి వేళ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కొండ మీద ప్రసంగములో ఆయన చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును కూడా పరిపూర్ణంగా ఉండెదరు. కనుక యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో పవిత్రంగా ఉండాలని, పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో మిమ్మల్ని అందరినీ కూడా సంపూర్ణులుగా తీర్చిదిద్ది క్రీస్తు ఎదుట నిలవబెట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కనుక ఇక్కడ పేతురు భక్తుడు చెప్తూ ఉన్నాడు దేవుని వాక్య భాగంలో, మీరును సమస్త ప్రవక్తనుల యందు పరిశుద్ధులై ఉండాలని వాక్య భాగంలో చెప్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా మరి పరిపూర్ణత, సంపూర్ణత, పరిశుద్ధత దేవుని వాక్య భాగంలో ఇవన్నీ కూడా ఇంచుమించుగా దగ్గరగా ఒకే మాటను ఉదాహరించి ఆదిమ సేవకులైన వారు మరి దేవుని బిడ్డలను అలాగా బలపరుస్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలమైన మనం వేటి యందు మనం పరిపూర్ణత కలిగి ఉండాలో వాక్య భాగములో కొన్ని మాటలు కనబడుతున్నాయి. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి మరి దైవ కుమారుడిగా వచ్చిన యేసు ప్రభు వాటి అన్నిటిలో కూడా ఆయన సంపూర్ణత కలిగి మనకి మాదిరిగా ఉంచాడు. కనుక మనము కూడా యేసు ప్రభు మన ముందు ఉంచిన మాదిరి జీవితాన్ని మనం కూడా జీవించి దేవునిలో మనం అందరం కూడా మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. మొదటిది పరిశుద్ధ గ్రంథములో ప్రేమ. నిజమే, యేసు ప్రభు జీవితంలో ఆయన పరిపూర్ణమైన ప్రేమ చూపించాడు. చివరికి కలువరి సిలువలో ఆయన చివరి క్షణాల్లో కూడా సిలువ మీద మొదటి మాట మాట్లాడుతూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని ఏం చేయమన్నాడంటే క్షమించమన్నట్టుగా. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. తన ముందుండి తనను హేళన చేసిన వారిని, తన కొట్టిన వారిని, హింసించుచున్న వారిని, దూషిస్తున్న వారిని చూసి యేసు ప్రభు ఎందుకంటే వారిని క్షమించమన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం.
ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచన చేయాలి. ఆయన ప్రేమ ఎంత పరిపూర్ణమైన ప్రేమో ఆలోచన చేయాలి. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలమైన ప్రేమ కూడా అదే ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 13వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. కాబట్టి మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకు ఇచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల అని వాక్య భాగములో చెప్తున్నాడు. దేవుణ్ణి ఎలా ప్రేమించాలంటే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలి అని వాక్య భాగములో చెబుతున్నాడు. ప్రియమైన సహోదరులారా, రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితాన్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలి? ప్రేమించాలని చెప్తున్నాడు. అంటే పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కీర్తనల భాగములో భక్తుడైన దావీదు కూడా 18వ కీర్తన మొదటి వచనాన్ని చదివినప్పుడు, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను. దేవుడే నాకు బలమై ఉన్నాడు కనుక నేను ఆయనను ఏం చేస్తున్నానంటే ప్రేమించుచున్నాను అని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో చెప్తున్నాడు. కనుక పరిపూర్ణమైన ప్రేమ మనం ఆరాధిస్తూ ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తులో, ఆయనలో పరిపూర్ణమైన ప్రేమ కనపడుతుంది. కనుక ఈ రాత్రి దేవుని వాక్యాన్ని వింటున్న మన జీవితంలో కూడా యేసు ప్రభు మనకు మాదిరిగా, మన ముందు మాదిరిగా ఉంచిన పరిపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు మన ముందు ఉంచిన, మాదిరిగా ఉంచిన రెండవ పరిపూర్ణత ఏమిటంటే విశ్వాసం. కనుక ఆయన దేవుని ఎడల ఆయన మంచి విశ్వాసాన్ని కలిగి ఆ మాదిరి యొక్క మంచి జీవితాన్ని మన ముందు ఉంచాడు. కనుక మనం కూడా విశ్వాసములో పరిపూర్ణత కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ఆది కాండములో అబ్రహాము కూడా మరి దేవుని ఎడల పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. కనుక మరి దేవుడు అబ్రహామును అన్నాడు, అబ్రహాము విశ్వాసులందరికీ కూడా తండ్రి అని చెప్పినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో విశ్వాసాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, మరి పరిపూర్ణమైన విశ్వాసాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని ఎడల విశ్వాసం ఉంచిన ప్రతి వారిని కూడా దేవుని పిల్లలగుటకంట ఆయన అధికారము అనుగ్రహించెను అని బైబిల్లో చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో ఇదే యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచ్చిన వాక్య భాగాలను చదువుతున్నాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగినని వాక్య భాగములో చెప్తున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడంట, ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూనూ కూడా చనిపోడో అని యేసు ప్రభు యోహాను సువార్త 11వ అధ్యాయం 25, 26
వచ్చిన వాక్య భాగాల్లో చెప్తున్నాడు. పరిపూర్ణమైన విశ్వాసం కలిగి జీవించినప్పుడంట మనం ఎన్నటికీ కూడా చనిపోం. ఒకవేళ చనిపోయినా మనం నిత్య జీవములో ఎన్నడూ కూడా జీవిస్తుంటాము అని యేసు ప్రభు పరిపూర్ణమైన విశ్వాసాన్ని గురించి ఆయన ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో చూస్తున్నాం. మూడవది, యేసు ప్రభు మరి పరిపూర్ణమైన పరిశుద్ధత కలిగి ఉన్నాడు గనుక మరి రాత్రి ప్రభువుని ఆరాధిస్తున్న మనము కూడా పరిపూర్ణమైన పరిశుద్ధతను మనం కలిగి ఉండాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. కీర్తన భాగములో బైబిల్లో మనం చదివినట్లయితే కీర్తన భాగములో 93వ కీర్తన పరిశుద్ధ గ్రంథములో చాలా చక్కటి మాట కనపడుతూ ఉంది. 93వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. నీ శాసనములు ఎన్నడూ కూడా తప్పిపోవు, యెహోవా ఎన్నటికెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అని మరి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. 93వ కీర్తన 5వ వచనం, పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలమని బైబిల్లో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు మన ముందు ఆయన మాదిరిగా పరిపూర్ణమైన పరిశుద్ధతను ఉంచాడు కనుక ఆయన ఆరాధిస్తున్న మనం అందరము కూడా మరి పరిపూర్ణమైన పరిశుద్ధతను కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో ఉన్న వాక్యాన్ని, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అనే పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధతను మనం ఏం చేసుకోవాలంటే సంపూర్తి చేసుకొనుచు శరీరము ఆత్మ కూడా కలిసి సమస్త కల్మషముల నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకుందామని వాక్య భాగములో చెప్తున్నాడు. కనుక ఈ రాత్రి ప్రియమైన సహోదరులారా, యేసు ప్రభు సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి ఉన్నాడు కనుక మనం కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి, సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. తర్వాత 4వది, పరిశుద్ధ గ్రంథములో యేసు ప్రభు ఈ లోకములో ఆయన జీవించిన కాలమంతా కూడా సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నాడు కనుక మనము కూడా సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. యోబు గ్రంథము 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని భక్తుడైన యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట వ్రాస్తూ ఉన్నాడు. నిజమే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా, నీ యథార్థత ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా అని ప్రభు అడుగుతున్నాడు. ఎందుకంటే రాత్రి దేవుని బిడలారా, ఎందుకంటే మన భక్తిలో ఉన్న మన భక్తి ఎపాటిదో ఎవరి భక్తి వాళ్ళకి తెలుసు, ఎవరి నిరీక్షణ ఎంతవరకు ఉంటుందో మనందరికీ కూడా తెలుసు. కనుక భక్తిలో ఎలా ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తలుల కార్య గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట కనపడుతుంది. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధులలో తన్ను కలుసుకొని వారితోనూ తరస్కరించుచూ వచ్చెను. భక్తి కలిగిన వారంట దైవ సేవకులు చెప్పిన
ఆ మాటలు. అందుకే అక్కడ కాబట్టి సమాజ మందిరాల్లో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినము సంత వీధుల్లో ఎక్కడ కనపడినా, ఎక్కడ వాళ్ళు సమాజంగా కూడుకున్నా, మరి దేవుని యొక్క సేవకుడు చెప్పిన వాక్యాన్ని వారు తరస్కరించుకోవడం అంటే ఒకరికొకరు మాట్లాడుకోవడం అంట. దేవుని వాక్య భాగములో భక్తి పరులకున్న అలవాటుగా దేవుని వాక్య భాగములో మనకి కనబడుతూ ఉంది. అదే అపోస్తలుల కార్యగ్రంథము మరి 22 అధ్యాయము 12వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అక్కడ ఒక మాట కనపడుతుంది. అంతటా ధర్మశాస్త్రము చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురం ఉన్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడైన అననీయ అనే ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి అని వాక్య భాగంలో చెబుతున్నాడు. అననీయ అనే ప్రవక్త ఉన్నాడు. ఎందుకంటే సౌలుకి సువార్త చెప్పి సౌలును రక్షించిన వ్యక్తి ఎవరంటే అననీయ అనే ప్రవక్త. ఆయన యూదయ అంతటా ఎందుకంటే మంచి పేరు పొంది దేవుని వాక్య భాగములో ఆయన భక్తిపరుడని పేరుగాంచిన వ్యక్తి ఎవరంటే అననీయ. రాత్రి భక్తిపరుడు అననీయ, భక్తిపరుడు కొర్నేలి, భక్తిపరుడు యోబు. దేవుని వాక్య భాగములు ఎంత చక్కగా భక్తిపరుడు స్టెఫను కూడా భక్తిపరుడు. దేవుని వాక్య భాగములో ఎంత చక్కగా దేవుని వాక్య భాగములో కనబడుతుందో. కనుక మన భక్తి విషయంలో పరిపూర్ణత కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనములో ఉన్న వాక్యాన్ని, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించుతామో దానికి మీరే సాక్షులు, దేవుడును సాక్షి. బైబిల్లో చెప్తున్నాడు. తెస్సలోనిక సంఘములో ఉన్న ప్రియమైన సోదరులందరూ కూడా వాళ్ళ దైవజనులతో చెప్తున్నారు, అయ్యా మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగా ఎంత నీతిగా అనింద్యములుగా ప్రవర్తించుదామో దానికి మీరే సాక్షులు, దేవుడే సాక్షి అని పౌలు గారితో వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజమే, తెస్సలోనిక సంఘములో ఉన్న మరి దేవుని బిడ్డలందరూ కూడా భక్తిపరులు, నీతి గలవారు, దేవుని వాక్య భాగంలో అనింద్యత కలిగిన వారు, మంచి ప్రవక్తన కలిగిన వారు. దానికి మీరే సాక్షులు, దానికి దేవుడే సాక్షి అని వారి భక్తిని గురించి తెస్సలోనిక సంఘము చాటి చెప్తూ ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మనం భక్తి విషయంలో పరిపూర్ణమైన భక్తి కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత పరిశుద్ధ గ్రంథములో పరిపూర్ణంగా ఇవ్వడం అనేది మరి యేసు ప్రభు మరి మనకు నేర్పినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. ఆయన పరిపూర్ణంగా, ఎందుకంటే ఆయన ఇచ్చేవాడు, ఆత్మనిచ్చాడు. దేవుని వాక్య భాగములో మరి ఆయనకు ఎదట మనుషులకు సమాధానం ఇచ్చాడు. అలాగే మనం కూడా దేవునికి ఇచ్చే విషయంలో సంపూర్ణంగా ఇవ్వాలని పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో మరి పౌలు గారి మాటలు చెప్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము దగ్గర నుంచి 8వ వచనం వరకున్న వాక్యాన్ని చదువుతున్నాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగానే పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతము కాకయు ప్రతివాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలను. దేవుడు ఉత్సాహముతో ఇచ్చు వారిని ప్రేమించి మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృప విస్తరింపచేయగలడు అని వాక్య భాగములో దేవునికి
ఇచ్చే విషయంలో పౌలు గారు ఎంత చక్కగా చెప్తున్నాడో ఆలోచన చేయాలి. కనుక జ్ఞాని అయిన సొలొమోను కూడా దేవునికి ఇచ్చే విషయంలో కూడా చాలా చక్కగా సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని 10వ వచనాన్ని చదువుతున్నాను. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తి భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగుల నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరులి పారును అని జ్ఞాని అయిన సొలొమోను దేవునికి ఇచ్చే విషయంలో పరిపూర్ణంగా దేవునికి ఎంత ఇవ్వాలి? దేవుడు నియమించిన నియమ ప్రకారం దేవునికి ఏం చేయాలంటే పరిపూర్ణంగా మనం దేవునికి ఏం చేయాలంటే ఇవ్వాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు సమృద్ధిని ఏం చేస్తాడంటే కలగజేస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి మరొక మాట ఏమిటంటే, యేసు ప్రభు మనకు ముందుంచిన మాదిరి, సంపూర్ణమైన మాదిరి ఏమిటంటే ఆయన మంచి, ఎందుకంటే తండ్రికి ఇష్టపడే స్వరూపాన్ని ఆయన కలిగి ఉన్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అపోస్తుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనములో ఉన్న వాక్యాన్ని చదువుతున్నాను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడునో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడును. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం దేవుని వాక్య భాగములో చెప్తున్నాడు. దేవుని యొక్క స్వరూపాన్ని ఏం చేయాలంటే మనం ధరించుకోవాలి అని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. కనుక దేవుడు వాగ్దానం చేశాడు. కనుక మనం దేవదూతల ద్వారా, ఎందుకంటే మనం మరి ఆయన మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా మనం నియమింపబడెను అని వాక్య భాగంలో చెప్తున్నాడు. క్రీస్తు స్వరూపము మనలో సంపూర్ణంగా కలగాలి. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు కూడా దేవుని స్వరూపంలోకి మనం మారాలని వాక్య భాగములో చెప్తూ ఉన్నాడు. తర్వాత పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్య భాగములో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పట్టుదల, పూర్ణమైన పట్టుదల. యేసు ప్రభు కూడా ఆయన కూడా మన ముందు ఉంచిన మాదిరి, సంపూర్ణత, పరిపూర్ణత ఏమిటంటే పట్టుదల. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములో ఉన్న వాక్యాన్ని, దానిని గూర్చిన నేను మాట్లాడవలసినదినట్టుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించినట్టుగా నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుడని వాక్య భాగంలో చెప్తున్నాడు. ప్రియమైన సహోదరులారా, మనలో పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. ఎందుకంటే ఏదో 40 రోజులు, లేకపోతే 7 రోజులు, 7 వారాలు, లేకపోతే 3 వారాలు, ఇలాగా వారాలు రోజులు కాదు కావలసిన పట్టుదల. ఎందుకంటే ఒకసారి ప్రభువుని నమ్మామంటే పట్టుదల కలిగి మన జీవిత తనువు చాలించే వరకు కూడా పట్టుదల కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి వేళ పూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పరిపూర్ణమైన పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే సాధించలేనిది ఏది ఉండదు. పట్టుదల ఉంటే అన్నిటినీ సాధించవచ్చు, అన్నిటినీ గెలవచ్చు, అన్నిటిలో ముందుండొచ్చు. పట్టుదల ఉండాలి. నాకు ఇది ఎందుకు రాదు, ఇది ఎందుకు చేయవు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనములో ఆయన మనకు ఎందుకు అనుగ్రహింపబడడో పట్టుదల. రాత్రి వేళ పట్టుదల కలిగి ఉండాలి.
సంపూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. అది పొందేంతవరకు సంపూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. దేవుని వాక్య భాగములో ఈ రాత్రి వేళ దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే యేసు ప్రభు కొండ మీద ప్రసంగములో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును కూడా పరిపూర్ణంగా ఉండాలి. యేసు ప్రభు సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉన్నాడు. మనము కూడా సంపూర్ణమైన ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. మనము కూడా సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండాలి. యేసు ప్రభు సంపూర్ణమైన పరిశుద్ధతను కలిగి ఉన్నాడు. మనము కూడా సంపూర్ణమైన పరిశుద్ధత కలిగి ఉండాలి. యేసు ప్రభు సంపూర్ణమైన భక్తి కలిగి ఉన్నాడు. మనము కూడా సంపూర్ణమైన భక్తి కలిగి ఉండాలని మనవి చేస్తున్నాను. యేసు ప్రభు ఎందుకంటే ఆయన ఇచ్చే విషయంలో ఇవ్వడంలో కూడా సంపూర్ణత కలిగి ఉన్నాడు. మనము కూడా దేవునికి ఇచ్చే విషయంలో కూడా సంపూర్ణత కలిగి ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు క్రీస్తు, ఎందుకంటే యేసు ప్రభు ఆయన స్వరూపాన్ని అంతటిని కూడా తండ్రి స్వరూపంలాగా ఆయన మార్చబడ్డాడు. మనం కూడా క్రీస్తు స్వరూపంలోకి మార్చాలి, సంపూర్ణంగా మార్చబడాలని మనవి చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు సంపూర్ణమైన పట్టుదల కలిగి ఉన్నాడు. మనము కూడా సంపూర్ణమైన పట్టుదల కలిగి ఉండాలి. అప్పుడే మనం, ఎందుకంటే క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలవబడి, ఎందుకంటే ఆయన బిడలుగా మనం చేర్చబడతాం. కనుక ఈ రాత్రి ఈ వాక్యాన్ని మీ హృదయాల్లో జాగ్రత్తగా భద్రపరుచుకుని ప్రతి ఒక్కరూ, ఎందుకంటే క్రీస్తు కొరకు సంపూర్ణులుగా సిద్ధపడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది వాక్య భాగాన్ని మనందరి వినికుడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచుకొని కండ్లు మూసుకొని మోకరించగలిగిన వారు మోకరించుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన దేవా, కృప కలిగిన దేవా, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు. రాత్రి వేళ ప్రభువా, మార్చి నెల మరి 2వ ఆదివారం 9వ తారీఖు మరి ఆదివారం రాత్రి ప్రత్యక్ష ప్రసారంలో నాయన మరి సంపూర్ణతను గురించి, పరిపూర్ణతను గురించి రాత్రి వాక్యాన్ని విన్నాం. వినని వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మేమందరం సంపూర్ణులుగా తీర్చిబడడానికి సహాయం చేయండి. రాత్రి వేళ బలహీనముగా ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ప్రభువా మీరు దయచేయండి. అయా ఈ రాత్రి వేళ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం 2వ సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. వచ్చే వారంలో 10th క్లాస్ ఎగ్జామ్ ప్రారంభమవుతున్నాయి. ఎవరైతే పరీక్షలు సిద్ధపడుతున్నారో, ఇంకా ఆయా ఎంట్రన్స్ పరీక్షలు ఉన్నాయి, పాలిటెక్నికల్ ఎంట్రన్స్లు నాయన, అలాగే ఆయా కాలేజీల్లో జాయిన్ అవ్వడానికి ఎంట్రన్స్ పరీక్షలు ఉన్నాయి, ఎంసెట్ ఉంది, డిఎస్సి పరీక్షలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే బిడ్డలు సిద్ధపడుతున్నారో వారందరికీ జ్ఞానం దయచేయండి. అయా మీరు సహాయం చేయండి. రాత్రి మరి యూట్యూబ్లోనో ఫేస్బుక్లో లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, మరి కుటుంబాలను మీరు ఆశీర్వదించి బలపరచండి. మహిమా ఘనత మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసం చేరివచ్చిన మనకు, మన వారందరికీ ఆయన ఆత్మ సదాకాలం తోడ నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రాత్రి ప్రత్యక్ష ప్రసారాన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో వీక్షించిన ప్రతి వారికి నా హృదయపూర్వకమైన వందనాలు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి, షేర్ చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పరిచర్యకు ప్రార్థన చేయండి. ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే పరిచర్యకు మీరు సహకరించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు.